ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు మనం ఫలితం రాకపోయినా ప్రకృతి విధానం ఎందుకు మానొద్దు అనే విషయం తెలుసుకోబోతున్నాం. చాలామందికి ఒక అలవాటు ఉంటుంది. ఏదన్నా అనారోగ్య సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యకి ఉపశమనాన్ని పొందటానికో ఆ సమస్య నిర్మూలనకో హోమియోపతికి వెళతారు. ఒక 6 నెలలు 1 ఇయర్ ప్రయత్నిస్తారు. అది అంత ఖర్చు పెట్టి అన్ని నెలలు తిరిగి మందు వాడినా ఆ సమస్య ఏమీ తగ్గలేదు. కానీ డాక్టర్లు తగ్గుతుందని చెప్పారు, కానీ తగ్గలేదు. కాబట్టి నమ్మకం పోయి దాన్ని వదిలేస్తారు. ఆయుర్వేదం దగ్గరికి వెళతారు. అక్కడ ఇంకొక 6 నెలలు తిరిగి మందులు వాడేసరికి ఆశించిన ఫలితం రాక దాన్ని వదిలేస్తారు. ఏదో ఇంగ్లీష్ మందులు సైడ్ ఎఫెక్ట్ ఉంటేలే అని ఫస్ట్ ఈ 2 ట్రై చేశారు. ఈ 2లో తగ్గల. అప్పుడు ఇంగ్లీష్ వైద్యానికి వెళ్ళారు. అక్కడ తగ్గుతుంది. కొన్ని తగ్గని ఉంటే ఇంకొక చోట ఆలోచిస్తారు. అంటే తగ్గలేదు అని దాని మీద నమ్మకం పోగొట్టుకుని దాన్ని వదిలేయటం మనిషికి ఒక అలవాటుగా ఉంటుంది సహజంగా. ఫలితం రానప్పుడు దాన్ని మానేయటమే కదా పరిష్కారం. ఇంకా అనవసరంగా డబ్బులు పోగొట్టుకుని మందులు కదా సైడ్ ఎఫెక్ట్స్ ఎందుకులే అనవసరంగానే మానేస్తాం. అలాంటి వైద్య విధానాల వలె ప్రకృతి వైద్య విధానం కూడా ఒకటి. మీకున్న సమస్యలేవో తగ్గటానికి ఈ విధానంలోకి వస్తారు మీరు. ఉదాహరణకి ఏ బీపీ తగ్గాలని వచ్చారు, ఏ షుగరు, కీళ్ళ నొప్పులో, చర్మ వ్యాధిలో తగ్గాలని వచ్చారు. ఫలితం వస్తుందని ఏదో సలహా అడుగుతారు. ఏవో 4 మంచి మాటలు మేము చెప్తాం, ఇట్లా ఆచరించండి, అలా ఆచరించండి అని. టీవీ విని మీరు ఆచరించవచ్చు, లేకపోతే స్వయంగా నాతో మాట్లాడన్నా సలహా తీసుకుని ప్రారంభించవచ్చు. 4 నెలలు 6 నెలలు మీరు ఆచరించారు. కానీ అనుకోకుండా మీకున్న చర్మ వ్యాధో, బీపీనో, ఏదైనా కీళ్ళ నొప్పులు ఏవో తగ్గలేదు. 6 నెలలు కష్టపడి ఇన్ని ఆహార నియమాలు నేను ఆచరించాను. ఉప్పు లేకుండా తిన్నాను, ఉదయం మొలకలో పళ్ళు తిన్నాను, సాయంకాలం 5ంటికి జ్యూస్ తాగాను, 6:30 కల్లా ఆయన డిన్నర్ తినేయమన్నారు కాబట్టి 6:30కే ఫ్రూట్స్ తిన్నాను, రోజు కాస్త వ్యాయామాలు చేశాను, నీళ్లు 4-5 లీటర్లు తాగాను, 2 సార్లు దొడ్లోకి వెళ్ళాను, అన్నీ చెప్పినట్టు తూచా తప్పకుండా చేశాను. కానీ నాకు మాత్రం ఈ కీళ్ళ నొప్పులు పెద్దగా 6 నెలలు ఆచరించిన ఏదో 10% తప్ప ఏమీ తగ్గలేదు. నాకు ఈ విధానం ఇంత కంట్రోల్ చేసుకుని ఇంత నిగ్రహించి నేను ఆచరించినప్పటికీ నాకు ఫలితం పెద్దగా రాలేదు. నాకు మాత్రం ఈ ప్రకృతి వైద్యం పడలేదు. మిగతా వాళ్ళకి తగ్గుతున్నాయి, మరి నాకు తగ్గలేదంటే నా శరీరానికి ఇది సూట్ అవ్వలేదేమో, అందుకని నేను మానేస్తాను అంటారు కొందరు. ఇలా అనుకుని మానేస్తే నష్టం ఏమిటి? మీరు ఇట్లాంటి కీళ్ళ నొప్పులు హోమియోలో తగ్గక మానేసినా నష్టం లేదు, మీకు ఆయుర్వేదంలో తగ్గక మానేసినా నష్టం లేదు, ఇంగ్లీష్ మందులతో తగ్గక మానేసి చివరికి మీరు ఆపరేషన్ చేయించుకున్నారు. తగ్గకపోతే ఇంకో దానికి వెళ్ళటం మీకు అలవాటు. కానీ ఇక్కడ ప్రకృతి వైద్యులు ఇవి తగ్గలేదని దీన్ని ఈ మంచి అలవాట్లని మానేస్తానంటాం చాలా నష్టపోతారు. జీవితంలో మనిషికి చాలా ఇబ్బందులు వస్తాయి ఇలాంటి మంచిని మానేస్తే. ఇది నాకు తగ్గలేదు కాబట్టి నేను మానేస్తాను అని అనటం ఎలాంటిదంటే, ఏదో కట్టకెళ్ళి పని అయిన తర్వాత చెరువు మీద అలగటం ఎలాంటిదండి? కొంతమందికి ఇట్లంటే అర్థం కాదు. కాలువ గట్టుకి చెరువు గట్టుకి దీనికి వెళతారు, చెరువు మీద అలిగి కడుక్కోవడం ఆపేస్తే ఎవరికి నష్టం? మీకు ఫలితం రాకపోయినా ఈ ప్రకృతి విధానాన్ని ఆపితే నష్టం నాకు కాదు, మీకే. ఎందుకో తెలుసా? ఇది మందు కాదు మేము చెప్పింది, మంచి అలవాట్లు, ఒక క్రమశిక్షణ, శరీరానికి అన్ని పోషక విలువల్ని చక్కగా అందిస్తూ రోగనిరోధక శక్తిని పెంచుకుంటూ అనేక మంచి ఫలితాలనిచ్చే మంచి అలవాట్లతో కూడిన విధానం. అందుకని మీకు ఆశించిన ఒక సమస్య తగ్గకపోయినా ఇది ఒక సమస్య కోసం కేటాయించిన విధానం కాదు. ఈ మంచి అలవాట్లు మీరు ఆచరిస్తే ఒక్క సమస్య తగ్గి ఆగదు. ఇది శరీరం మొత్తానికి ఉపయోగపడే చక్కటి విధానం.
టోటల్ బాడీని చేంజ్ చేసుకోవడానికి ఉపయోగపడే విధానం. అందుకని శరీరమే సమస్యను తగ్గిస్తుంది. సత్యనారాయణ సమస్యను తగ్గించట్లే ఇక్కడ. మీ శరీరానికి కావలసిన మంచి అవసరాలు మీరు అందిస్తున్నారు. ఈ మంచి అవసరాల్ని మనం అందించటం ద్వారా శరీరం ఆరోగ్యవంతంగా అవుతూ శరీరమే తన సమస్యలను తను పరిష్కరించుకునే ప్రయత్నం చేస్తుంది. కీళ్ళ నొప్పుల్ని మేము తగ్గించటల్లా, కీళ్ళ నొప్పులు తగ్గించటానికి శరీరానికి అవకాశం కలిగిస్తున్నాం. మన శరీరంలో ఉన్న ఆటోమేటిక్ మెకానిజం ప్రక్రియ చక్కగా పనిచేస్తుంది అన్నమాట. అందుకని మీకు కీళ్ళ నొప్పులు తగ్గలేదు అనుకున్న ఉదాహరణకి, మీరు మానేయకుండా కీళ్ళ నొప్పులు తగ్గకపోతే అన్ని వైద్య విధానాలు తిరిగారు, ఏ మందు ఏ వైద్యం పనిచేయాలి, చివరికి ఆపరేషన్కి వెళ్ళారు. చేయించుకోండి. ఎందుకంటే ఆపరేషన్ అనేది మీరు చక్కగా నొప్పులు లేకుండా నడవటానికి జీవించడానికి ఉపయోగపడుతుంది. కానీ ఆపరేషన్ చేయించుకున్నా ఇది వదలొద్దు. ఎందుకు? మీకు ఇతర ఆరోగ్య సమస్యలు రాకుండా ఇది రక్షిస్తుంది. ఇతర సమస్యలు మీకు లేకుండా ఉంటాయా? ఒక కీళ్ళ నొప్పులే ఉండవు కదండి. మీరు లావు ఉంటే తగ్గుతారు, బీపీ ఉంటే తగ్గుతుంది, కొలెస్ట్రాల్ ఉంటే తగ్గుతుంది, రక్తనాళాల్లో పేరుకున్న పనికిరాని సాల్ట్స్ అన్నీ పోతాయి. ఎన్ని బెనిఫిట్స్ వస్తాయండి. ఎంతో ఎనర్జీ కోసం ఎంత లాభం వస్తుంది మనకు ఆలోచించండి మరి. అందుకని ఇవన్నీ ఇంత చక్కటి ఫలితాలు వచ్చే విధంగా ఉపయోగపడతాయి అన్నమాట మనకి. అందుకని శరీరానికి చాలా చాలా లాభాన్ని కలిగించే విధానం అన్నమాట. అందుకని ఇట్లా చాలామంది ఒక్కదాన్ని కోసం అనుకోవద్దు మీరు. ఇది ఒక భాగానికి పరిమితం కాదండి. ఇది ఒక ఫలితం ఒక భాగానికి వచ్చి ఆగిపోయే విధానం కాదు. ఇది మనకి టోటల్ బాడీని దృష్టిలో పెట్టుకు చేసేవన్నమాట. అందుకని నేను కొంతకాలమే చేస్తాను, నాకు ఫలితం రాదు కాబట్టి నేను మానేస్తాను, నాకు ప్రకృతి వైద్యం పడలేదు. మంచి అలవాట్లు పడేదేంటండి? మనకి అన్ని వ్యసనాలు పడుతున్నాయి, అన్ని ఆహారాలు పడుతున్నాయి, అన్ని చెడులు పడుతున్నాయి, కానీ మంచి పడట్లేదు అంటే మన బాడీ ఇంకా అడ్జస్ట్ అవ్వట్లా మంచికి. అంత చెడిపోయిందని గ్రహించండి. దాన్ని పాజిటివ్గా అలా ఆలోచించాలి మనం. దాన్ని నెగిటివ్గా తీసుకుని దీన్ని దూరం అవ్వకూడదు. అదే మీకు ఇప్పుడు కీళ్ళ నొప్పులు తగ్గలేదు, మీరు ఆపరేషన్ చేయించుకున్నారు, మీకు కీళ్ళ నొప్పులు ఆపరేషన్ ద్వారా తగ్గిపోయినా మీరు ఆచరిస్తున్నారు, మీకు భవిష్యత్తులో బరువు పెరగరు. రోగ నిరోధక శక్తి మందులతో రాదు కదండి, మంచి అలవాట్లతో వస్తుంది. మరి ఎంత పెరుగుతుందో ఆలోచించండి. ఇలాంటి మంచి ఆహారాలు తింటే మనసు ఎంత సాత్వికంగా ఉంటుందండి, ఎంత ప్రశాంతంగా ఉంటుంది. ఇలాంటి మంచి ఆహారాలకి మలబద్ధకం రాదు కదా, సుఖవిరోచన అవుతూ కాస్త జీర్ణకోశ సమస్యలు లేకుండా ఎంత హాయిగా ఉంటాం. ఇప్పుడు వరకు మీకు షుగర్ లేదు, భవిష్యత్తులో షుగర్ రాదే. ఇలాంటి ఆహారాలు ఫాలో అయితే లైఫ్లో డయాబెటీస్ రాదు మీకు. మీరు కీళ్ళ నొప్పుల కోసమని మొదలెట్టారు, కానీ ఒక 4 నెలలు 6 నెలలు ఆచరించేసరికి ఇది ఒక అలవాటైంది. ఈ మంచి అలవాటుని ఎందుకు వదులుకోవాలి? ఒక సమస్య కోసం మనం ఆశించి ఫలితం రాలేదని దీన్ని వదలటం అనేది సరైన ఆలోచన కాదు. అందుకని ఎవరన్నా మీలాంటి వారు కొంతమంది ఏం చేస్తుంటారంటే, ఇలా ఒక సమస్య కోసం ఆశించి దీన్ని ప్రారంభించి కఠినంగా ఆచరిస్తూ ఆశించిన ఫలితం రాకపోతే నాకు ఈ విధానం పడలేదని కనపడ్డ వాళ్ళందరికి అడిగిన వాళ్ళందరికీ చెప్పి వాళ్ళని చెడగొడతారు పాపం. మీరు కావాలని చెడగొట్టే ప్రయత్నం చేయట్లా. నాకు రాలేదు కాకపోతే ఇది నాకు పడలేదు నేను మానేస్తున్నానంటారు. అంటే వాళ్ళకు ఒక చెడుని ప్రచారం చేసినట్లు అవుతుంది. అంటే ఇది మంచి అలవాట్లని మనం 10 మందికి చేర్చాలి అంటే, మన చూసి 10 మంది బాగుపడాలంటే ఈ మంచి అలవాట్లని ఒక చెడు భావంతో చూసేటట్టు సమాజంలోకి మనం వెళ్ళనివ్వకూడదు. అందుకని శరీరానికి ఎప్పుడూ దీన్ని వదలకుండా ఆచరించాల్సిన చక్కటి జీవన విధానము. అందుకని దీన్ని మానేసేది కాదు. ఇప్పుడు మేము 25 ఏళ్ల నుంచి ఆచరిస్తున్నాము ఈ మంచి అలవాట్లని. ఏదైనా జబ్బు ఉండే అంటే ఏ జబ్బు లేదు. ఎందుకు ఆచరిస్తున్నాం? ఏ జబ్బు రాకుండా. ఎంతకాలం ఆచరించాలి? వదలకుండా. ఫలితం మరి ఏమీ కనిపించట్లేదంటే ఏం కనిపించాలి? ఇంకా జబ్బు లేదు కాబట్టి ఆరోగ్యం, రోగనిరోధక శక్తి, మహాభాగ్యాన్ని పొంది అదృష్టం కలుగుతుంది. దానికోసం మనం మానకుండా ఆచరించాలన్నమాట. అందుకని పెద్దలు ఎందుకు ఇట్లాంటి సమస్యలు వచ్చినా జబ్బు తగ్గపోయినా ఎందుకు ఆచరించాలో తెలుసా? మీ ఇంట్లో పిల్లలు ఉన్నారు, ఆ పిల్లలకి మంచిని మీరు అందించాలి అంటే మీరు కంపల్సరీ ఆచరించాలి.
మీ పిల్లలు మిమ్మల్ని చూడాలి మంచి అలవాట్లు ఆచరించడం. అప్పుడు వాళ్ళు నేర్చుకుంటారు. వాళ్ళకి అలవాట్లు వచ్చేస్తాయి అట్లా చేస్తే. దానికోసం మనం ఆచరణ చేయాలన్నమాట. కుటుంబంలో ఒకరిద్దరు ఆచరిస్తే మిమ్మల్ని చూసి ఇంకా మిగతా వాళ్ళందరూ మంచి వైపు వెళతారనమాట. అలా వెళ్ళటం కోసం మనం ఆచరించాలి. అందుకని ప్రకృతి విధానం అనేది కొంతకాలం ఆచరించి మానేసేది కాదు. అలాంటి ఆలోచన మీ మనసులోకి వస్తే కూడా దయచేసి ఒక జబ్బు కోసం అనేది కాదు అని మీరు గ్రహించి మరి ఈ విధానాన్ని మనం బ్రతికినన్నాళ్ళు కొనసాగించే చక్కటి జీవన విధానంగా తెలుసుకుంటారని విజ్ఞప్తి చేస్తూ తదుపరి కార్యక్రమంలో మరలా కలుసుకుందాం. అందరికీ సెలవు. నమస్కారం.